OnePlus Nord 4 ఈరోజు మనం ఫుల్ రివ్యూ చేద్దాము. కొంచెం తొందరగా తీసుకొస్తున్నా. వై బికాస్ అంటే రేపు మనకి సేల్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 5 to 6 డేస్ నుంచి ఫోన్ నేను యూస్ చేస్తున్నాను అనమాట. ఈ 6 డేస్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదా, వాళ్ళు హైప్ చేసిన ఆ మెటల్ బాడీ ఎంతవరకు కరెక్ట్గా ఉందని చెప్పేసి ఎంటే డీటెయిల్స్ మనం వీడియో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఫోన్కి అన్బాక్సింగ్ మనం చేయలేదు కాబట్టి ఇది ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి ఫోన్తో పాటు బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తారు. బాగుంది, ఓకేష్గా ఉంది, పెద్ద క్వాలిటీ అని చెప్పను, బట్ ఓకే ప్రెజెంట్కి అయితే సరిపోతుంది అనమాట. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారు మన డిస్ప్లే పైన. అండ్ మనకి 100 వాట్ ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ Type A to Type C కేబుల్ రెడ్ కలర్తో మనం ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు రివ్యూ. సో వీళ్ళు హైప్ చేస్తాను కూడా ఈ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి కదా, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్గా ఇది ఒక యూని బాడీ డిజైన్ అనమాట. ఎలా అంటే ఒక 4 ఏండ్ల సో 4-5 ఇయర్స్ ముందు Note 4, Redmi Note 4, MI 4, Note 5 Pro అని ఒక ఫోన్స్ కొన్ని లాంచ్ అయింది. ఆ టైంలో మేము చూస్తుంటే సామ్సంగ్లో కూడా కొన్ని ఫోన్స్ మనకి మెటల్ బాడీతో వస్తుంది. పిక్సెల్ ఫోన్స్ కూడా మనకి చాలా ఫోన్స్ అప్పట్లో మెటల్ బాడీతో వస్తుంది. Redmi Note 4, Redmi Note 5 ఫోన్స్ మనకి చాలా ఫెమిలియర్గా ఉండింది, ఎక్కువ ఫోన్స్ చూసాం కాబట్టి అది నాకు చాలా గుర్తుందనమాట. సో అలాంటి ఒక డిజైను మనకి నార్మల్గా అన్ని ఫోన్స్ శాండ్విచ్ డిజైన్తో వస్తుంది అనమాట. శాండ్విచ్ డిజైన్ అంటే పైన కింద గ్లాస్ ఉంటుంది, మధ్యలో ప్లాస్టిక్ కానీ మెటల్ కానీ ఇస్తారు, దాన్ని మనము శాండ్విచ్ డిజైన్ అంటాం. బట్ ఇదేంటంటే బ్యాక్ సైడ్ మెటల్ ఫినిష్, బ్యాక్ సైడ్ ఇది మెటలే మనకి, ఇది టోటల్ మెటల్ పీస్ ఇది. సో ఇది మనకి బాడీతో అటాచ్ అయి వచ్చింటుంది అనమాట, యూని బాడీ డిజైన్ అంటారు దీన్ని. సో టోటల్ మనకి బ్యాక్ సైడ్ ఇది మెటల్ ఫినిష్, మెటలే అండ్ అల్యూమినియం ఫ్రేమ్తోనే వస్తుంది అనమాట. టోటల్ ఇది ఒకే పీస్ అనమాట. సో బ్యాక్ తనిగా అల్యూమినియం ఫ్రేమ్ తనిగా కాదు, సో టోటల్ ఒకే ఫ్రేమ్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే కూడా మీకు డ్యూయల్ ఫినిష్లో ఉంటుంది. ఇది ఒక పిక్సెల్ ఫోన్స్ మనకి పైన కెమెరా దగ్గర ఒక ఫినిష్ ఇస్తారు, కింద ఒక ఫినిష్ వస్తారు కదా. సో సేమ్ మ్యాచెస్ మనకి అలానే ఉందన్నమాట. చూడడానికి బాగుంది, ఒక ప్రీమియం లుక్, చేతిలో పట్టుకుంటే కూడా చాలా బాగుంది. బట్ ఈ డిజైన్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉంది, దాన్ని నేను చెప్తాను వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్దాం. సో ఏంటంటే ఈ డిజైన్ మెయిన్ ఫ్లా నేను నోటీస్ చేసింది, గేమ్ ఆడేటప్పుడు విపరీతమైన హీటింగ్ అని నాకు అనిపించింది. ఎంత హీట్ అవుతుందని చెప్పేసి. వై బికాస్ అంటే అల్యూమినియం ఫ్రేము అండ్ అల్యూమినియం బ్యాక్ ఉండడం వల్ల ఆ హీట్ మనకి చేతికి చాలా తొందరగా మనకి తెలుస్తుంది అనమాట. కానీ చెక్ చేస్తే మాత్రం 41 degrees ఫోన్ కంట్రోల్లోనే ఉంది. బట్ మనకి మెటల్ బాడీ ఉండడం వల్ల ఫోన్ హీట్ అవుతున్న ఫీలింగ్ మనం ఎక్కువ గమనిస్తాం అనమాట. ఇది మెయిన్ నేను అనుకునేది మాత్రం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ డిజైన్లో అసలు బ్యాక్ సైడ్ కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపించింది. 30,000 రూపాయల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అనుకోవచ్చు ఈ ఫోన్ని. కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్ ఈ ఫోన్ మనకి 6.74 ఇంచెస్తో 1.5 రెజల్యూషన్ డిస్ప్లే ఇస్తున్నారు అనమాట. సో పిక్ బ్రైట్నెస్ చూసుకుంటే కూడా మనకి అరౌండ్ ఒక 2100 nits ఏమో చెప్పారు. బట్ టిపికల్ బ్రైట్నెస్ చూసుకుంటే మనకి 1100 nits మాత్రమే. సో ఓకే, నేను కంప్లైంట్స్ ఏం లేదు డిస్ప్లే పైన, కలర్స్ కానీ షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్. బట్ ఎప్పుడైతే మీరు అవుట్డోర్లో యూజ్ చేస్తారో వేరే ఫోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర iPhone 15 ఉంది. సో ఇలాంటి ఫోన్స్ మీరు యూజ్ చేసినప్పుడు సమ్ టైమ్స్ మీకు డిస్ప్లే బ్రైట్నెస్ కొంచెం తక్కువగా ఫీల్ అవుతారు అనమాట. రీసెంట్గా నా దగ్గర నుంచి ఒక ఫోన్ వెళ్ళింది, ఆ ఫోన్ పేరు మర్చిపోయినాను, మోటో ఫోన్ ఏదో వెళ్ళింది నా దగ్గర నుంచి. సో అలాంటి ఫోన్స్ కంపేర్ చేస్తే కొంచెం మనకి తక్కువగా అనిపిస్తుంది డిస్ప్లే బ్రైట్నెస్. బట్ స్టాండర్డ్గా మీరు చూసినప్పుడు ఇంకా కొంచెం ఇచ్చింటే బాగున్నాయి, బ్రైట్నెస్ తక్కువగా ఉంది అనే ఫీలింగ్ మీకు అనిపించదు. కానీ డిస్ప్లేలో ప్రాబ్లమ్స్ ఏం లేవు, బ్రైట్నెస్ అవుట్డోర్లో ఇంకా కొంచెం ఇచ్చింటే బాగుంది అనేది నా ఒపీనియన్. అండ్ డిస్ప్లే బెజల్స్ కూడా సరే మనకి కొంచెం సిమెట్రిక్ అని చెప్పను, బట్ తక్కువగా ఉంది. పైన కింద లెఫ్ట్ రైట్ ఎవ్రీథింగ్ నాకైతే చాలా బాగా అనిపించింది. డిస్ప్లే డిపార్ట్మెంట్లో వంకలు పెట్టడానికి అయితే ఏం లేదు. అండ్ యూట్యూబ్లో కూడా మీరు HDR స్ట్రీమ్ చేసుకోవచ్చు, 4K ప్లేబ్యాక్ ఉంది. ప్రైమ్లో కూడా మనకి HD వీడియో ప్లేబ్యాక్ ఉంది. బట్ నెట్ఫ్లిక్స్లో మాత్రం మనకి HDR వీడియో ప్లేబ్యాక్ అయితే లేదనమాట, అదొకటి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం దే నెయిల్డ్ ఇట్, చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఈ ఫోన్లో మనకి Snapdragon 7+ Gen 3 అనే ప్రాసెసర్తో వస్తుంది అనమాట. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము బేస్ వేరియంట్ 8/128 వచ్చేసి UFS 3.1 స్టోరేజ్ ఇచ్చాము అంటున్నారు. బట్ ఇక్కడ 8/128 ఉందా ఇండియాలో ఒక క్వశ్చన్ మార్క్, నాకు ఎక్కడ కనిపించలేదు. బట్ నేను కొనింది మాత్రం 8/256GB ర్యామ్ వేరియంట్. దీంతో మనకు వచ్చి LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఓకే, ఇది నేను టెస్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసి కొన్నిసార్లు 1 million కన్నా తక్కువ వచ్చింది, కొన్నిసార్లు 1 million వస్తుంది. యాక్చువల్గా 7+ Gen 3 అనేది మనకి 1.3 million 1.4 million క్రాస్ అవ్వాలి. ఇదేంటని చెప్పేసి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన అలా ఉందన్నమాట. మేబీ పర్ఫార్మెన్స్ మోడ్ ఏమైనా ఆన్ చేయలేమో అని చెప్పేసి మళ్ళీ పర్ఫార్మెన్స్ మోడ్ ఆన్ చేసి టెస్ట్ చేస్తే మాత్రం 1.4 million వచ్చిందనమాట. అండ్ ఇంకోటి, ఈ ప్రాసెసర్ని వీళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేయలేదు. ఎందుకంటే CPU థ్రోట్లింగ్ టెస్ట్ నేను రన్ చేసినప్పుడు మాత్రం అరౌండ్ ఒక 68% ఏమో వచ్చిన CPU థ్రోట్లింగ్ టెస్ట్ మొత్తం. హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉందా అంటే మాత్రం లేదు. CPU థ్రోట్లింగ్ టెస్ట్ రన్ చేసినప్పుడు కానీ, ఆండ్రాయిడ్ స్కోర్ రన్ చేసినప్పుడు కానీ, టెంపరేచర్ చెక్ చేస్తా ఉంటే మాత్రం మోస్ట్లీ 38-39 వెళ్తుంది.
సో నాకైతే పెద్ద ఇష్యూస్ అనిపించలేదు. కాకపోతే అంత స్టేబుల్గా అయితే వీళ్ళు ఇంకా ప్రాసెసర్ని ఇంకా ఆప్టిమైజ్ చేయలేదు. మేబీ ఫ్యూచర్ అప్డేట్స్లో మాత్రం ఆప్టిమైజ్ చేస్తారేమో చూద్దాం. కమింగ్ టు రియల్ టైమ్ పర్ఫార్మెన్స్, దీన్ని యూజ్ చేసుకొని నేను BGMI ఆడినప్పుడు మాత్రం దాదాపు ఈ 5-6 రోజుల్లో నేను ఆడింది 10 గంటల సేపు అయినా ఆడిన BGMI మాత్రం చాలా ఎక్స్ట్రీమ్గా టెస్ట్ చేసినాను. నేను ఆడినప్పుడు స్మూత్ 90 FPS సపోర్ట్ ఉందన్నమాట ఈ ఫోన్లో మనకి. ఆడినప్పుడు మాత్రం కొన్నిసార్లు మాత్రం బాగుంది. ఇది గేమ్ ఇష్యూ కూడా కావచ్చు, మైండ్లో పెట్టుకోండి. నేను వేరే గేమ్ COD కాల్ ఆఫ్ డ్యూటీ ఆడినప్పుడు మాత్రం ఈ ఇష్యూ నోటీస్ చేయలేదు. బట్ BGMI ఆడినప్పుడు మాత్రమే నాకేమవుతుందంటే సడన్గా ఫ్లైట్ దిగేటప్పుడు 15 FPS పడిపోతుంది. అండ్ ఎనిమీస్ వచ్చినప్పుడు టక్కని ఒక 3 వచ్చేసారనుకో మనకి ఎనిమీస్ ఒక హార్డ్ డ్రాప్స్లో ఈ రీసెంట్గా మనకు ఓషన్ తీసుకొచ్చారు కదా, మనకి నీళ్ళలో దూకి ఫైట్ చేసేలాగా, ఆ పేరు మర్చిపోయిన ఈవెంట్ పేరు 3.3 అప్డేట్లు తీసుకొచ్చారు. సో దాంతో కూడా సరే ఎనిమీస్ ఒక 4 కొట్టజేరినప్పుడు ఏమవుతుందంటే ఫోన్ అయితే స్టార్టెడ్ అయిపోతుంది, ఆ ఫ్రేమ్స్ సడన్గా డ్రాప్ అయిపోతుంది అనమాట. మీకు డిస్ప్లే చేస్తాం చూడండి, గ్రాఫ్ కూడా మనకి యావరేజ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి మనకి 81 FPS అనమాట. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, బట్ సమ్ టైమ్స్ మాత్రం ల్యాగ్స్ ఫ్రేమ్ రేట్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఒక ప్రీమియం ప్రాసెసర్ అంటే ఒక 8 సిరీస్ ప్రాసెసర్లో ఉండే ఆ ప్రీమియంనెస్ మన దీంతో ఫీల్ అవ్వలేరు. ఒక గేమింగ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం మేబీ ఫ్యూచర్లో అప్డేట్ ఇచ్చి దీన్ని సాల్వ్ కూడా చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు డే లైఫ్ టాస్క్, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ కాల్స్ కానీ ఎవ్రీథింగ్ నాకు యాప్ మధ్య స్విచ్ అవుతా అంటే కూడా సరే ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా ఫ్లూయిడ్గా, చాలా స్మూత్. యానిమేషన్స్ కూడా నాకు ఈ వన్ ప్లస్ ఫోన్లో స్పెసిఫిక్గా చాలా బెటర్గా అనిపించింది. పెద్దగా నాకు చెప్పుకునే కంప్లైంట్స్ ఏమీ లేదు పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో, ఒక గేమింగ్ డిపార్ట్మెంట్ తప్పించి. సో బాగుంది పర్ఫార్మెన్స్. ఓకే, అవుట్ ఆఫ్ 10 ఒక 8 పాయింట్స్ అయితే ఖచ్చితంగా స్కోర్ చేస్తుంది. ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసి ఆ గేమింగ్లో కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నెక్స్ట్ కమింగ్ కెమెరా డిపార్ట్మెంట్, దీంతో బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇస్తున్నారు. సోనీ LVD సెన్సార్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు అనమాట. అది కూడా సోనీ సెన్సార్తోనే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు అనమాట. ఓకే, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాకి మనకి ఆప్టికల్ స్టెబిలైజర్ ఇస్తున్నారు. దాని నుంచి నేను ఫోటోలు తీసినప్పుడు డే టైంలో మాత్రం చాలా మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే స్కిన్ టోన్స్ రెడ్డిష్గా వస్తుంది అనమాట. సమ్ టైమ్స్ బాగుంది, ఫొటోస్ అయితే ఖచ్చితంగా బాగా వస్తుంది. సమ్ టైమ్స్ మాత్రం కొంచెం రెడ్డిష్ టోన్స్ ఇన్కన్సిస్టెన్సీగా వస్తుందని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ ఒక 2 ఫోటోలు మీకు అలా రావచ్చు. బట్ ఓకే, ఓవరాల్గా ఒక 10 ఫోటోలు తీస్తే ఒక 8 నుంచి 7 ఫోటోలు బాగానే ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా లేదనమాట చెప్పుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా 2x పోర్ట్రేట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అది కూడా చాలా బాగుంది. ఎప్పుడో ఒక 10 ఫోటోల్లో ఒక 2 ఫోటోలు మీకు మనకి బొకే ఎఫెక్ట్లో మిస్ అవ్వచ్చు, హెయిర్స్ దగ్గర అలా గడ్డం దగ్గర ఇలా మిస్ అవ్వచ్చు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓకే, బొకే ఎఫెక్ట్స్ కూడా బొకే ఫోటోస్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ నైట్ టైంలో మాత్రం ఇంకా కొంచెం షాడోస్ని ఎలివేట్ చేయడంలో ఇంప్రూవ్ చేసినచ్చేమో అనిపిస్తుంది. మీకు కొన్ని ఇమేజెస్ చూడండి, ఇంకా కొంచెం బెటర్గా బ్రైట్నెస్ దాని ఏమంటారు షాడోస్ని ఎలివేట్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ కొంచెం పెంచచ్చేమో అని నాకు అనిపించింది. బట్ ఓకే, ఇమేజ్ ఓవరాల్గా మెయిన్ కెమెరా మాత్రం గుడ్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీని నుంచి నేను ఫోటోలు తీసినప్పుడు మాత్రం డే టైంలో ఓకే, జూమ్ చేయకపోతే ఫోటో చూడడానికి బాగానే ఉంటుంది, కానీ జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఎందుకంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి 30,000 పెట్టి కూడా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ కూడా కింద మెన్షన్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే ప్రైస్ బ్రాకెట్లో ఉన్న Moto H50 Proలో 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొస్తున్నారు. అది 13 మెగాపిక్సెల్ కెమెరాకి మనకి 4K వీడియో క్యాపబిలిటీ ఉందన్నమాట. బట్ ఈ ఫోన్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్కి 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఇవ్వలేదండి. ఇది సో అండ్ నైట్ టైం ఇమేజ్ మాత్రం బిలో యావరేజ్, నాట్ యూజబుల్. ఎక్కువ డార్క్గా చేసి చూపిస్తుంది కంపేర్ టు మెయిన్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే. అంత పెద్ద ఇమేజ్ క్యాప్చర్ చేయలేకపోతుంది అల్ట్రా వైడ్ యాంగిల్ నైట్ టైంలో మాత్రం. కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, సో ఫ్రంట్ కెమెరాలో డైరెక్ట్ అయితే ఓకే బాగుంది, చాలా మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ ఎఫెక్ట్ కూడా అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ ఒక 8 ఫోటోస్ అయితే మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. ఓకే, డే టైంలో మాత్రం ఖచ్చితంగా ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ HDR ఫోటోస్ తీసినప్పుడు మాత్రం సన్ మీకు బ్యాక్ సైడ్ ఉండి బ్యాక్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతా ఉండి ఇలా మీరు ఫోన్ ఇలా పెట్టి తీసినప్పుడు కొంచెం మీ ఫేస్ వైట్నింగ్ చేసిన టైంలో ఆ ఎడ్జెస్ అవన్నీ కూడా ఎక్కువ వైట్నింగ్ చేసి చూపిస్తుంది. అది కొంచెం మాకు వాడు చూడడానికి ఆ ఫోటోస్ అలా చూడడానికి మాత్రం బాగాలేదని నా ఒపీనియన్. నైట్ టైంలో ఇంకా కొంచెం నాకు సేమ్ యాజ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అనిపించిందో ఇంకొంచెం బెటర్గా ఇమేజ్ క్యాప్చర్ చేయొచ్చేమో. ఎక్కువ సాఫ్ట్ వస్తుంది ఫ్రంట్ కెమెరా నైట్ టైంలో మాత్రం. అది మాత్రం కొంచెం ఇంకా ఫ్రంట్ కెమెరా నైట్ టైంలో ఇంప్రూవ్ చేయొచ్చేమో అనిపించింది ఫోటోస్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నా. వీడియో డిపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసుకోమను 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది వీడియో క్వాలిటీ. డే టైంలో మాత్రం ఆ కలర్స్ కొంచెం
మీకు సాచురేషన్ ఎక్కువ అనిపిస్తుంది కానీ బట్ చూడడానికి అందంగా వీడియో క్వాలిటీ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగుంది. ఇంకా చెప్పాలంటే స్టెబిలైజేషన్ కూడా చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారనమాట. డే టైంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ నైట్ టైంలో కూడా 4K 30 FPS కూడా చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఒక స్ట్రీట్ లైట్ ఉంటే కూడా చాలు, వీడియో క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా బాగుంది. ఒక మంచి లైట్ ఉంటే మాత్రం మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది నైట్ టైంలో మాత్రం. నెక్స్ట్ కమిటీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సెకండ్ ఏదైనా చెప్పేది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఇవ్వాలి. ఎందుకంటే రీసెంట్గా చాలా ఫోన్స్ ఇదే ప్రైస్ 21,000లో కూడా Moto H50 ఫ్యూజన్లో కూడా మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉందన్నమాట. ఫ్రంట్ కెమెరాకి ఉంది, అల్ట్రా వైడ్ యాంగిల్కి ఉంది. సో వీళ్ళు ఇంకా ఫ్రంట్ కెమెరాకి 4K రికార్డింగ్ తీసుకురాలేదు, అల్ట్రా వైడ్ యాంగిల్కి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ తీసుకురాలేదు. సో ఇదే ఈ ఫోన్లో ఇష్యూస్ మెయిన్గా చెప్పాలంటే. సో ఓకే, డే టైంలో ఓకేగా ఉంది, బట్ నైట్ టైంలో మాత్రం చాలా డార్కర్గా వీడియో మాత్రం ఉంది, అంత గొప్ప అయితే లేదు. ఫ్రంట్ కెమెరా కూడా డే టైంలో వీడియోస్ కొంచెం బాగానే క్యాప్చర్ చేస్తుంది, కానీ ఆ నైట్ టైంలో మాత్రం కొంచెం డార్కర్ సైడ్లోనే ఉంది. ఎందుకంటే 1080p అంత షార్ప్గా వీడియో క్యాప్చర్ చేయలేకపోతుంది, ఇమేజ్ కూడా అంత షార్ప్గా ఉండదు మీకు చూడడానికి కూడా. నైట్ టైంలో మాత్రం సెల్ఫీ వీడియోస్ అంత గొప్పగా లేదు, బట్ డే టైంలో అయితే మాత్రం ఓకేగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్ ఓవరాల్ ఒక కెమెరా గురించి ఏం చెప్తాంటే వర్డిక్ట్ ఏంటి ఇక్కడ. సో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచి ఇమేజెస్ కానీ మంచి వీడియోస్ కానీ క్యాప్చర్ చేస్తుంది. బట్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ ఫ్రంట్ కెమెరా కానీ వీడియో డిపార్ట్మెంట్లో అంత గొప్పగా పర్ఫామ్ చేయలేకపోతుంది. అండ్ ఫొటోస్ కూడా సరే నైట్ టైంలో ఫ్రంట్ కెమెరా కావచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కావచ్చు, అంత గొప్ప ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది. ఈ రెండు కాన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఓకే, ఆ ప్రైస్ బ్యాకెట్కి ఓకే, కానీ బట్ ఖచ్చితంగా వీళ్ళు ఈ ప్రైస్ బ్యాకెట్లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసి 13 మెగాపిక్సెల్ కానీ 50 మెగాపిక్సెల్ కానీ తీసుకురావాలి ఫ్యూచర్లో. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ అప్గ్రేడ్ చేసి ఫ్రంట్ కెమెరాకి కూడా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఇవ్వాలి. ఈ రెండు మెయిన్ కాన్స్ ఉంది కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం. దాన్ని వీళ్ళు చూసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి 5500 mAh అన్నారు బ్యాటరీ. అండ్ దాన్ని ఛార్జ్ చేయడానికి 100 వాట్ ఛార్జర్ యూస్ చేసుకుని ఛార్జింగ్ పెట్టినప్పుడు నేను కొన్నిసార్లు 25 minutes 25 నిమిషాలు మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 10% ఛార్జింగ్ పెడితే అరగంట అనుకోండి, ఎక్కువ 15 నిమిషాలు ఎక్కువనే పెట్టుకుందాం. ఎందుకంటే టెంపరేచర్ కండిషన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. బెంగళూరులో టెంపరేచర్ కూల్గా ఉంది, వానలో పడుతుంది ఇక్కడ, కాబట్టి తొందరగా కూడా ఎక్కచ్చు అని చెప్పేసి అనమాట. ఓకే, సో ఒక అరగంటలో ఖచ్చితంగా మీ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఖచ్చితంగా. అండ్ S40 ఈ ఫోన్ ఛార్జింగ్ రావడం గురించి మాట్లాడుకుంటే మాత్రం 7 గంటల సేపు పైన ఖచ్చితంగా వస్తుంది. రీసెంట్గా రీసెంట్గా వచ్చిన OnePlus ఫోన్స్లో 5500 mAh బ్యాటరీ మాత్రం బీభత్సంగా ఉంది. 12Rలో కానీ 12లో కానీ Nord C4 లైట్లో కానీ Nord C4లో కానీ అన్నిట్లో కూడా బ్యాటరీ మాత్రం దే నెయిల్డ్ ఇట్. చాలా బాగుంది. ఛార్జింగ్ ఎక్కడ విషయంలో కానీ ఛార్జింగ్ రావడం విషయంలో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్. 30,000 ప్రైస్ బ్యాకెట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని నేను చెప్తాను. అండ్ ఒకటి మర్చిపోయాను, ఆడియో డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, కాకపోతే అది 8 phones మాత్రమే, స్పీకర్స్ సపోర్ట్ లేదు. అండ్ స్టీరియో ఎఫెక్ట్ అయితే నాకు అంత గొప్పగా అంత ఎక్కువ నాకు ఫీల్ అవ్వలేకపోతాను. ఎందుకంటే బేస్ నాకు తెలిసి కింద 70% పైన 30% నేను అనుకుంటున్నా, లేదంటే 60-40 ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఇది ఓకే, ఆడియో క్వాలిటీ ఓకే అని చెప్పుకోవచ్చు. మనకి ఇదే ప్యాకెట్లో ఉన్న Moto H50 Proతో కంపేర్ చేసుకుంటే అంత గొప్పగా లేకపోయినా బట్ ఓకే, బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు OS డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి Android 14తో వస్తుంది, Oxygen 14తో వస్తుంది అనమాట. వీళ్ళు ప్రామిస్ చేస్తుంది నెక్స్ట్ 4 ఏళ్ళు మేజర్ OS అప్డేట్స్. దాని తర్వాత కూడా నెక్స్ట్ 2 ఏళ్ళు కూడా మేము సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫోన్ కంటున్నారు అనమాట. అంటే 4+2 నెక్స్ట్ 6 ఏళ్ళు మీకు ఈ ఫోన్కి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. సో Android 14 నుంచి నెక్స్ట్ 15, 16, 17, 18 వరకు మీకు అన్ని OS అప్డేట్స్ వస్తుంది. అండ్ Android 20 వరకు కూడా ఈ ఫోన్ మీకు నార్మల్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి థింగ్, గుడ్ థింగే. బట్ దీనిపైన ఒక డెడికేటెడ్ వీడియో నేను చేస్తాను అప్డేట్స్ గురించి, అక్కడ మీకు క్లియర్ చెప్తాను, ఇక్కడ వద్దులేండి. OS ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం, సో ఫోన్ని నేను ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు కనిపించేది బ్లోట్వేర్. ఒక 10-15 యాప్స్ పైన ఉంటుంది. ఫిట్బిట్ అని, ఫేస్బుక్ అని, లింక్డ్ఇన్ అని, కొన్ని గేమ్స్ అని చెప్పేసి ఒక 10 యాప్స్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఏదో యాప్ పిక్స్ అని చెప్పేసి కొత్తగా ఇంకో పెట్టినారు. సో ఇవన్నీ కూడా ఇది కాకుండా నెట్ కనెక్ట్ చేసినామంటే వీళ్ళు సర్చ్ ఉంది కదా, సర్చ్లో పోయి ఏదైనా యాప్ సెర్చ్ చేసినామంటే కింద యాప్ రికమెండేషన్స్ వస్తుందన్నమాట. అదొకటి. అండ్ ఇంకొకటి యాప్ మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే మీకు యాప్ స్కానింగ్ అని పడుతుంది అనమాట. అక్కడైతే అడ్వర్టైజ్మెంట్ ఏం చూపించలేదు, బట్ యాప్ అది అవసరం లేదని నా ఒపీనియన్. సో ఇలా బ్లోట్వేర్ ఖచ్చితంగా ఉంది, యాప్ రికమెండేషన్స్ ఇవన్నీ పెట్టుకుని ఏమవుతుందంటే మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ని దెబ్బతీస్తుంది ఖచ్చితంగా. డే టు డే లైఫ్లో ఒక ప్రీమియంనెస్ని తీసుకురాలేకపోతుంది. ఇంత ప్రీమియంగా వీళ్ళు డిజైన్ చేసి ఇంత ప్రీమియంనెస్ని వీళ్ళు ఇక్కడ చేసిన దానికి లోపల ఫోన్ చూస్తే మాత్రం మనకి అది అంత ప్రీమియంనెస్ వాడుతూ ఉంటే ఇవ్వలేకపోతుంది. వై బికాస్ అంటే ఈ బ్లోట్వేర్, ఈ యాప్ రికమెండేషన్ దీనివల్ల అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా OnePlus దీన్ని అడ్రస్ చేసి ఫ్యూచర్ అప్డేట్స్లో అయినా దీన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫర్ షూర్. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు OS ఎక్స్పీరియన్స్లో పెద్ద మ్యాటర్
ఏం నాకు అనిపించలేదు. మనం ఏదైనా యాప్ స్విచ్ అవుతా ఉంటే కానీ, యాప్స్ యూస్ చేస్తూ ఉంటే కానీ ల్యాక్స్ అవ్వడం, షటర్ అయిపోవడం, ఫోన్ అలా నేను నోటీస్ చేయలేదు. చాలా బాగుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా చేస్తారు. ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం కొంచెం బ్లోటేర్ రిమూవ్ చేయడం కానీ, ఆ యాప్ రికమెండేషన్ రిమూవ్ చేసి ఈ యాప్ పిక్స్ అనే యాప్ని తీసుకురాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి యూజర్ ఎక్స్పీరియన్సే. ఆక్సిజన్ కాదు, కలర్ ఓఎస్ఏ. సో కలర్ ఓఎస్ మాత్రం ఖచ్చితంగా మంచి ఫోనే, మంచి యూఎస్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చాలా స్మూత్గా, ఫ్లూయిడ్గా, అప్డేట్స్ కూడా చాలా ఫాస్ట్గా పుష్ చేస్తూ ఉంటారు. మంచిగానే ఉంది. బట్ ఈ బ్లోటేర్ ఇవన్నీ కొంచెం రిమూవ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. కనెక్టివిటీ దీంతో నేను ఒకసారి జియో సిమ్ వేసాను, ఒకసారి ఎయిర్టెల్ సిమ్ వేసాను. ఈ 2 సిమ్లు నేను యూస్ చేసినప్పుడు నాకు నెట్వర్క్ ఇష్యూలో నాకు పెద్ద ప్రాబ్లం నేను నోటీస్ చేయలేదు. నేను ఉన్నది బెంగళూరు సిటీలో కాబట్టి. సో మన ఆఫీస్ దగ్గర కొంచెం సిగ్నల్ తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా నాకు సిగ్నల్ బాగానే వస్తుందని చెప్పుకోవచ్చు. బట్ ఓకే, కనెక్టివిటీలో పెద్ద నెగిటివ్స్ పెద్ద ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ దీంతో మనకి NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ఫోన్ ఒక వర్డిక్ట్ ఏం చెప్తానంటే, నేను అంటే కన్క్లూజన్ ఏం చెప్తానంటే, 32,000 ఈ ఫోన్ MRP. మీ దగ్గర కార్డ్ ఆఫర్ ఉంటే 29కో 30కో వస్తుంది మీ చేతికి. బట్ నేను కొన్నది 28కి. ఎలా కొన్నానంటే, బెంగళూరులో OnePlus పాపప్ ఈవెంట్ పెట్టారనమాట. 31st వరకు ఏమో ఉంటుందని చెప్పారు. సో ఆ పాపప్ ఈవెంట్లో మీరు ఏదైనా ఒక డెడ్ అయిపోయిన డివైస్ని తీసుకెళ్తే, నా దగ్గర ఒక మోటో ఫోన్ ఉంది, ఇంట్లో డిస్ప్లే తనిగా బాడీ తనిగా ఉండింది. దాన్ని తీసుకెళ్ళాను. ఒక 2000 కూపన్ ఇచ్చారు. అండ్ 3000 ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇచ్చారనమాట. సో 33,000 వాళ్ళు MRP వేసి 3,000 రూపాయలు కార్డ్ ఆఫరు, 2,000 రూపాయలు ఆ డెడ్ అయిపోయిన ఫోన్ తగ్గించి 28,000కి ఈ ఫోన్ నా చేతిలో పెట్టారనమాట. ఇది కాకుండా నాకు ఒక బ్యాగ్ ఇచ్చారు ఫ్రీగా. సో ఇది 28,000కి అయితే ఇలా వస్తే ఖచ్చితంగా ఏం చెప్తానంటే, 32,000 మైండ్లో పెట్టి ఏం చెప్తానంటే, పర్ఫార్మెన్స్ మీ మెయిన్ ప్యాట్ అనుకుంటే మాత్రం దీనికన్నా కొంచెం స్టేబుల్ పర్ఫార్మెన్స్ గేమింగ్లో కానీ నార్మల్గా కానీ మనకి IQ A9 Proలో 8Gen 2 ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది అనమాట. మీకు కెమెరాసే మెయిన్ ప్రయారిటీ అనుకుంటే, కెమెరాస్ నాకు బాగుండాలి 30,000 అనుకుంటే మాత్రం Moto 850 Proలో దాంతో ఇచ్చిన అన్ని కెమెరాలో 4K రికార్డింగ్ క్యాపబిలిటీ కానీ, మనకి డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. కాబట్టి కెమెరానే మేము ఏం పెట్టాలనుకుంటే Moto 850 Proకి వెళ్ళిపోండి. దీన్ని ఎవరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 32,000 మీ కార్డ్ ఆఫర్ అని చేరి, కార్డ్ ఆఫర్తో మీరు 28 దగ్గర మీరు కొంటారంటే మాత్రం ఓకే, కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. ఫోన్లో మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవబ్బా, మంచి ఫోనే కాదని చెప్పలేదు. 32,000 మాత్రం వద్దని చెప్తాను నేను. 32,000 అయితే ఖచ్చితంగా అవ్వదు. 28, 27 దగ్గర మీకు వస్తే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. మనం దీంతో IR బ్లాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మర్చిపోయి చెప్పడం. అది ఓవరాల్ ఆల్రౌండర్ ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే మీ మైండ్లో పెట్టుకోండి, 28, 27 ఆ ప్రైస్ బ్రాకెట్లో వస్తే ఖచ్చితంగా ఒక మంచి పిక్ చేసుకోండి, తీసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోనే, ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము లేదు. బట్ మీ ప్రయారిటీ చూసుకోండి, కెమెరాసా పర్ఫార్మెన్సా దేనికోసం కొంటున్నారని చెప్పేసి. ఒక OnePlus ఫోనే కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోనే. కాకపోతే ఒక 2,000 ఎక్కువైంది, 32 అనేది ఎక్కువైంది నా ఒపీనియన్. 28 తీసుకొచ్చింటే మాత్రం చాలా మంచి ఫోనే. సో 28 కానీ మళ్ళీ చెప్తున్నా, 28 కానీ మీరు ఈ ఫోన్ కొనగలిగితే ఖచ్చితంగా తీసుకోండి. మేజర్గా ఈ ఫోన్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. OnePlus Nord 4 యొక్క ఫుల్ రివ్యూ, ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ రిప్లై చేస్తాను. దేవ్ సర్వెన్స్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.